ఏపీలో ప్రతీకార రాజకీయాలు వద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పవన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజు లాంటి వారు సైతం ఇక నుంచి జగన్ను జగన్ గారు అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. శాసనసభకు వచ్చిన జగన్ను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేష్ సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. దాడులు కేసులు తప్పవని భయపడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టారు. ఒకవైపు ప్రతీకార రాజకీయాలు వద్దని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ శ్రేణులు ఆందోళనతో గడుపుతున్నాయి. అయితే పరోక్షంగా కూటమి ప్రభుత్వం పాములు కదిపైనా ఉండాలి, లేకంటే వైసీపీ నేతలు అతి చేసైనా ఉండాలి. అధికార పక్షం విధ్వంస రాజకీయాలు చేయటం లేదని చెబుతోంది. విపక్ష వైసీపీ మాత్రం రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి మరీ దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తుంది. ప్రజలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు, పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరు చెబుతున్నది నిజమనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారన్నది మాత్రం నిజం. ఏపీలో రాజకీయ దాడులు జరగటం లేదని చెప్పలేము, కానీ వైసీపీ ఆరోపిస్తున్నంత రేంజ్లో ఉన్నాయా అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఒకటి మాత్రం నిజం, జాతీయ స్థాయిలో ఏపీలో ఏదో జరుగుతుందన్న అనుమానం కలిగేలా చేయటం మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. ఐదు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని రుజువు చేయడంలో అప్పటి విపక్షాలు టీడీపీ, జనసేన సక్సెస్ అయ్యాయి. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయి. వన్ ఛాన్స్ అని అవకాశం ఇస్తే జగన్ విధ్వంసకర పాలన సాగించారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అన్నిటికీ మించి వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని మాత్రం ప్రజలు గుర్తించారు. అందుకే విపక్షాల ఆరోపణలను నమ్మి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. అయితే గత 5 సంవత్సరాలుగా రాజకీయంగా జగన్ సర్కార్ విపక్షాలను ఈ స్థాయిలో అణిచివేసిందో తెలియంది కాదు. కానీ అదే మాదిరిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజల్లో పలుచన కావటం ఖాయం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. సుజాత, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు రాజకీయాలు ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఎన్నికల ముందు, ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు, ఆ తర్వాత అంటే పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాలు రావడానికి ముందు మైండ్ గేమ్ ఆడడం అనేది రాజకీయ పక్షాలు చేసేటువంటిది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ప్రజలకు సంబంధించినంత వరకు రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఏపీలో రాజకీయాలు చూసేవాడికి అందరికీ కూడా అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా కనిపించేటువంటి అంశం ఇప్పుడు రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణి లేదా రాజకీయపరమైనటువంటి దాడులు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చాలా చోట్ల దాడులు జరిగాయనేది వాస్తవం. దీన్ని ఖచ్చితంగా మన ఆధార సహితంగానే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వినుకొండ వంటి చోట్ల జరిగినటువంటి హత్యలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం పెదకూర్పాడు నియోజకవర్గంలో వ్యక్తికి కాళ్ళు చేతులు విరగొట్టారు. ఇలాంటి సంఘటనలు, దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి అనేది మాత్రం ఇంతవరకు వాస్తవం. అయితే ఈ దాడులు ప్రతి దాడులకు సంబంధించినంత వరకు కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాస్తవం ఏమిటి అనేది ఒక విశ్లేషించుకున్నట్లయితే 2 రకాలుగా, అంటే 2019లో అధికారం అప్పుడు పక్షంగానే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిపాలన మీద ఒక రకమైనటువంటి విరక్తి భావం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి ఒక అవకాశం కావచ్చు, మొత్తంగా ప్రజలు ఏకపక్షంగా అధికారాన్ని కట్టబెట్టారనేది వాస్తవం. 2019 నుంచి 24 వరకు తన పరిపాలనా కాలంలో ఆయన వ్యవహరించినటువంటిది మొట్టమొదట ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభించిన తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్రీకరించి మిగతా చోట్ల ఏటి జోలికి పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ప్రజావేదిక మాత్రం కూల్చేశారు. అక్కడ మొదలైనటువంటి విధ్వంసం మిగతా చోట్ల కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేపట్టినటువంటి ఆందోళనలు కానీ, ప్రజా ఉద్యమాలు కావచ్చు, లేదా మీడియా ప్రతినిధులు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇలా ఈ రంగము అని లేకుండా ప్రతి దాంట్లో తెలుగుదేశానికి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి కేసులు మనం చూస్తూ వచ్చాం.
అందులో ఇక రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు ఆ పార్టీలోనే గెలిచి సరే ప్రతిపక్ష స్వరాన్ని వినిపించిన కారణంగా కావచ్చు, మరొక కారణం కావచ్చు, మొత్తం మీద రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ అరెస్టులు, ఆ తర్వాత అతన్ని జైల్లో కొట్టారని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇది ఒక దశ. అయితే దీనిపైన ప్రజలు ఖచ్చితంగా గమనించారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ లాంటి సంఘటనలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఎప్పుడైతే 2024 ఎన్నికలు జరిగాయో ఈ ఎన్నికలు ప్రజలు ఏకపక్షంగా అంటే 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షమైనటువంటి విజయం కట్టబెట్టారో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా అదే తరహాలో విజయాన్ని కట్టబెట్టారనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది అటు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కొంత దాడులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. సో ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి వైసీపీ వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత ఒక హనీమూన్ పీరియడ్ లాగా మొదటి 6 నెలల కాలము విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ అవకాశం లేకుండా ఉంటుంది. సాధారణంగా విపక్షాలు కూడా కొంత అవకాశం ఇస్తాయి. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు కావాల్సినటువంటి ఆ సర్దుబాటు ధోరణి కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ వ్యవధిని ఇవ్వాలి అనేటువంటి ధోరణిలో విపక్షాలు వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనల్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి వైసీపీ ఏకంగా ఢిల్లీ కేంద్రంగా చేసినటువంటి నిరసన దీక్ష ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చకి దారి తీసేలాగా ఒక ప్రయత్నం అయితే చేశారు. ఇది ఎంత మేరకు సక్సెస్ అయింది అనేది అంటే తెలుగుదేశం అనుకూల వర్గాలన్నీ కూడా ఇది విఫలమైంది అంటారు. అలాగే వైసీపీ అనుకూల వర్గాలన్నీ కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించేసాము, దీన్ని దేశవ్యాప్తంగా చర్చలో పెట్టాము అని చెప్తారు. నిజానికి ఇలా జరగడం వలన అంటే వైసీపీ చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం కలిగించేటువంటిది అనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు నష్టం కలిగిస్తుంది అంటే ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిశ్రమలు పెద్దగా వస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ బాధ్యత అంటే చాలా సీనియర్గా మనం భావిస్తూ ఉన్నాము. అలాగే అపర చాణక్యుడిలాగా రాజకీయ దురంధరుడు అని చెప్తూ ఉంటాం. ఇంకా అద్భుతమైనటువంటి సీఈఓగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు బుధస్కంధాల మీద ఈ బాధ్యత ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, ప్రజల మధ్య అంటే సహృద్భావ వాతావరణం లేదు అనేటువంటి అభిప్రాయం కనుక వచ్చేట్లయితే పారిశ్రామికంగా కొంత వెనుకబాటుతనానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం వైసీపీ చేసినటువంటి ఈ ప్రయత్నం ఓవరాల్గా అంటే మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించేందుకు దోహదం చేస్తుంది. అయితే వైసీపీ ఆడినటువంటి గేమ్ మొత్తంగా దేశంలో ఎక్కడో ఒక చోట మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది అనేటువంటి ప్రయత్నం చేయడానికి వైసీపీ ప్రయత్నించింది, కొంత మేరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో రెండో కోణాన్ని కనుక చూసినట్లయితే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు అంటే గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పరిపాలనా కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే మేము అసలు ఎక్కడా కూడా ప్రత్యర్థులపైన దాడులు కానీ హింసాత్మక సంఘటనలకు కానీ పాల్పడడం లేదు, మా దృష్టి మొత్తం మేము కేంద్రీకరించినటువంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో పరిపాలన అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అక్కడ వేదికలు అంటే అసెంబ్లీలో కూర్చున్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలని మీ మీద ఎవరి మీద కేసులు ఉన్నాయి అంటే దాదాపు సభలో ఉన్నటువంటి 164 మంది కూర్చొని ఉంటే 164 మందిలో దాదాపు సగం మందికి పైగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల గురించి చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో ఉంటే కేవలం అంటే పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద ఉండేవి, ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద కూడా ఉన్నాయని చెప్పడం ద్వారా మొత్తంగా చూస్తే అంటే ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం గతంలో తీవ్రమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరిగాయి, మేము శాంతియుతంగా ఉన్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదే సందర్భంలో మీడియా ప్రతినిధుల మీద జరిగినటువంటి దాడులను కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అంటే ఒకవైపు జగన్, రెండో వైపు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మా వైపు నుంచి ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగడం లేదు, అంటే ప్రత్యర్థుల ద్వారానే జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మొత్తంగా అంటే ఇది చూసినప్పుడు రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయి అనేది వాస్తవమే కావచ్చు, కానీ ఇది అధికార పార్టీకి ఎప్పటికైనా సరే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పరిపాలనా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిదీ కూడా ఆ అధికార పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఇది కొంత ఇబ్బంది కలుగుతుంది, ప్రతిపక్షానికి అవకాశం దొరికినట్లు అవుతుంది అనేది వాస్తవం. సో కానీ ప్రతిపక్షానికి కావాల్సినటువంటి ఏదైతే అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ ఆ స్థితి రావడానికి కారణమైంది ప్రజలు గమనించడం వల్లనే గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో వాళ్ళు వ్యవహరించిన తీరు,
విధ్వంసకరమైనటువంటి సంఘటనల కారణంగానే వాళ్ళకి ఆ దశ వచ్చిందనేది వాస్తవం. సో ఇప్పుడు తన పందాన్ని మార్చుకొని నిజంగానే రాష్ట్రాభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎట్ ద సేమ్ టైం ఏదైతే వైసీపీ పార్టీ దాడి చేస్తోందో, ఎక్కడైతే తమ మీద జరుగుతున్నటువంటి దాడులను దేశవ్యాప్తంగా దేశం దృష్టి మరల్చేలాగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల్లో చర్చకు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కదా కూటమి పార్టీలు అన్నిటి మీద ఉంది. సో ఈ తిప్పికొట్టడంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నంగాను మనం చూడవచ్చు. మొత్తంగా రెండు పార్టీల వైపు నుంచి కూడా ప్రజలను ఒక రకమైనటువంటి సందిగ్ధతలోకి నెట్టేస్తూ రెండు వైపులా ఎవరు సచ్చీలరు కాదు అంటే గతంలో ఒక సామెత ఉండేది, అందరూ శాఖాహారులే అని చెప్పి చెప్పినట్లు ఇప్పుడు మనకి చూసినట్లయితే రెండు పార్టీలు కూడా మా వైపు నుంచి ఎలాంటి దోషం లేదనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నిజానికి జరుగుతుంది, ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. గతంలో జరిగింది చూస్తారు, ప్రస్తుతం జరుగుతుంది చూస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అందరికీ సమాధానాలు చెబుతూ ఉంటారు. కానీ ఈ మైండ్ గేమ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం కొంత విభిన్నంగా ఈ రెండు పార్టీలు ఒకే రకమైనటువంటి గేమ్ ఆడుతున్నాయి అనేది మనకు కల్పిస్తున్నటువంటి వాస్తవం సుజాత. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.